ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జె నివాస్ జాయింట్ కలెక్టర్ సుందర్ రెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంటు 7 నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి గురువారం కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ 2వ రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జూన్ 4న నిర్వహించే కౌంటింగ్లో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మైక్రో అబ్జర్వర్లు ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అబ్జర్వర్లు, అసిస్టెంట్లు, సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. మైక్రో అబ్జర్వర్లు కీ రోల్గా వ్యవహరించాలన్నారు. కాకినాడ జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలకు 4వ తేదీ ఉదయం 5 గంటలకే ఖచ్చితంగా చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ సూపర్వైజర్స్గా ఎవరైతే మనం నియమనం చేస్తామో వాళ్ళందరూ కూడా కూలంకషంగా కౌంటింగ్ రోజున ఏ రకంగా వాళ్ళు కౌంటింగ్ చేయాలి, కౌంటింగ్ రోజున వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు, అండ్ వాళ్ళు కౌంటింగ్ చేసే క్రమంలో ఏమేమి చూడాలి, అండ్ ఏజెంట్కి ఏమేమి చెప్పాలి, అండ్ తర్వాత ఆ రిజల్ట్ని ఏ రకంగా వాళ్ళు రాయాలి, రాసిన తర్వాత ఆర్ఓకి ఏ రకంగా సమర్పణ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ ట్రైనింగ్ అనమాట. ఇలాగ ఇంకా 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం వాళ్ళకి. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈవీఎం హ్యాండిల్ చేసినటువంటి సెక్టర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ దట్ దే విల్ బి డూయింగ్ అ గుడ్ జాబ్ ఫర్ ద కౌంటింగ్.